మనం రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. అలా రీచ్ అయిన వాళ్ళే ఇప్పుడున్న లీడర్స్. ఈ రోజు నా క్రౌన్ డైరెక్టర్ వెనకాల చూసుకుంటే ఎంతో మంది వచ్చి మానేసిన వాళ్ళు ఉంటారు. ఎంతో మంది చాలా బాగుందని చెప్పి తర్వాత చేయలేమని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ప్రతి లెగ్ లో నేను వేసుకునే రోజు 8 లెగ్స్ వేసుకుంటే 8 లెగ్స్ లో స్టార్టింగ్ వేసిన తర్వాత దాదాపు 5-6 స్టెప్పులు ఎవరు ఫస్టింగ్ లో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎన్నో సార్లు నేను ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు ముందుకు వెళ్ళలేకపోయినా, నేను అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలని చెప్పేసి ఇంకా కొత్త వాళ్ళతో ప్రయత్నం చేస్తూ వెళ్తే ఈ రోజు నాకు నా కింద వర్క్ చేస్తున్న వరకే ఎటువంటి రిలేషన్, ఎటువంటి ఫ్రెండ్షిప్, ఎటువంటి పరిచయం, ఎటువంటి సేమ్ లొకాలిటీ అసలు ఏమీ లేదు. కానీ ఈ రోజు నా కింద ఉన్న వాళ్ళు చేస్తున్నారంటే కన్సిస్టెన్సీగా నేను వెస్టేజ్ లో వర్క్ చేయడమే ఆ రిజల్ట్. ఈ రోజు నేను క్రౌన్ డైరెక్టర్ గా మీ ముందు నిలబడడానికి అవకాశం ఉంది, ఒక ట్రైనర్ గా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా నేర్చుకున్నా. నాకైతే ఏం తెలియదు. నేను వెస్టేజ్ లో జాయిన్ అవ్వక ముందు నేను ఏమీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నా నాలెడ్జ్ జీరో, క్లాసులు చెప్పడం జీరో. 20 సంవత్సరాల ఎడ్యుకేషన్ లో గానీ, 20 సంవత్సరాల జాబ్ లో గానీ నేను ఎక్కడ నిలబడి ఒక స్టేజ్ మీద గానీ ఒక నిలబడి క్లాస్ చెప్పిందంటే ఎక్కడ లేదు. కానీ నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత వెస్టేజ్ లో ఉన్న ప్యాసివ్ ఇన్కమ్ గానీ, నామినీ ఫెసిలిటీ గానీ, 3 జనరేషన్ ఇన్కమ్ గానీ, అన్లిమిటెడ్ మనీ గానీ, వీటిని కంపల్సరీ నేను నెరవేర్చుకోవాలి, వీటిని సాధించుకోవాలి అనుకున్నప్పుడు నేను ప్రయత్నం మొదలెట్టాను. కానీ నా ప్రయత్నం నేను అనుకున్నది సాధించేంత వరకు కూడా ఆపే సమస్య లేదు. ఎంత మంది వచ్చినా, ఎంతమంది పోయినా తగ్గేదే లేదన్నట్టుగా ఈరోజు వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తే దాని ప్రతిఫలమే ఈ రోజు నేను 1 lakh ఇన్కమ్ ఎర్నర్ గా క్రౌన్ డైరెక్టర్ గా ఈ రోజు మీ ముందు ఉండడానికి అవకాశం ఉంది. మరి ఒక టీమ్ కి ఒక లీడర్ గా ఈ రోజు నేను కొంతవరకు అయినా రీచ్ అవ్వగలుగుతున్నానంటే దానికి ఉన్న సీక్రెట్ కన్సిస్టెన్సీ. మళ్ళీ నాకు ఫెయిల్యూర్ రాలేదా అంటే నాకు చాలా వచ్చాయి. ఈ రోజు నా ముందు ఎవరైతే వచ్చి చెప్తున్నారో నేను ఇక్కడ ఫెయిల్యూర్ అయినా, ఇక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నాను, అవన్నీ నేను చూసి దాటుకొని వచ్చిన వ్యక్తినే. ఎవరో ఒక పైన ఉన్న అప్పులైనా చేయబట్టుకుని నడిపిస్తే వచ్చిన వ్యక్తిని కాదు. ఆ రకంగా మనం వెస్టేజ్ లో వచ్చినా మన యొక్క పొజిషన్ అనేది అస్థిరత్వం అని చెప్తాను. ఈ రోజు మనం 1,00,000 రూపాయలు తీసుకున్నా, 2 లక్షలు తీసుకున్నా, ఒక అప్పులైనరు బలవంతంగా లేదా బలంగా సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్తున్నాడు అంటే మనకు అది స్టాండర్డ్ కాదని చెప్పచ్చు. మనకు మనమే ఇటుక పేర్చుకుంటూ అడుగులు ముందుకేసుకుంటూ ముందుకెళ్తే వచ్చిన సక్సెస్ చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. అది 3 తరాలు ఇన్కమ్ కి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం చేసే పనిలో కన్సిస్టెన్సీ ఉండాలి. అప్లైనర్ దగ్గర ప్రాపర్ గా నేర్చుకొని ఫాలో అవ్వాలి. మరి ఇక్కడ చెప్పినట్టు ఏ సక్సెస్ తీసుకున్నా సరే, ఈరోజు ఒక పెద్ద స్టోన్ బ్రేక్ చేయాలన్నా, ఒక మన కంట్రోల్లో ఐరన్ మనకు కావాల్సిన పని ముట్టుగా మార్చుకోవాలన్నా సరే, ఈ రోజు కన్సిస్టెన్సీగా అక్కడ దాన్ని మనము ఒక శుద్ధితో మనం ఎన్నో నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రెజర్ చేసి కొట్టినప్పుడు మాత్రమే ఆ యూస్ఫుల్ ఐటమ్ అనేది మనకు తయారవుతుంది. కాబట్టి ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే వెస్టేజ్ లో వచ్చి ఏ దెబ్బలు తలుపుకోకుండా ఈ అంటే స్థిరంగా మనం ప్రయత్నం చేయకోకుండా సక్సెస్ అవ్వాలి అనుకుంటే అది 100% సాధ్యం కాదు. అది ఫెయిల్యూర్ కే దారితీస్తుంది. ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా సరే నేను ఇంకా గెలవాలి, ఇంకా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అది ఒక సక్సెస్ కు దారి అవుతుంది. మరి ఒకసారి చూసుకుంటే మరి ఈ కన్సిస్టెన్సీని తీసుకుంటే మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కన్సిస్టెన్సీ అవుతుందంటే మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి పనిలోనూ కన్సిస్టెన్సీ ఉండాలి. ఏంటి మార్నింగ్ డైలీ మనకి మంచి హెల్త్ కావాలంటే ప్రతి రోజు 5 గంటలు లేచి మినిమం అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. మంచి ఫిట్నెస్ కావాలి, నేను అందరితో మాదిరి మంచి హెల్తీగా ఉండాలి, ఎటువంటి బాగా దృఢంగా ఉండాలి, ఏదైనా పని చేయడానికి సామర్థ్యంగా ఉండాలి, ఎటువంటి వాతావరణ పరిస్థితిని తట్టుకునే శక్తి నాలో ఉండాలి అంటే మనం ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది క్రమము తప్పకుండా స్థిరంగా చేయాలి. ప్రతిరోజు చేయాలి. నేను వారానికి ఒకసారి చేస్తాను, ఒక రోజు 8 గంటలు చేస్తాను, ఒక రోజు 1 గంట చేస్తాను, 4 రోజులు నేను నిద్రపోతాను అంటే అది కన్సిస్టెన్సీ నా ఉండదు, దాని రిజల్ట్ రాదు. ఖచ్చితంగా నువ్వు మంచి హెల్త్ కావాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన టైం ఏర్పాటు చేసుకొని అట్లీస్ట్ సిమిలర్ టైం కాకపోయినా సరే అది చేసే తీరాలి. దాన్ని హ్యాబిట్ గా మార్చుకొని మనం దాన్ని ప్రతిరోజు మనం చేయగలిగితే ఖచ్చితంగా మంచి హెల్త్ ని పొందుతాం. మంచి ఒక స్టూడెంట్ గా ఒక ఎడ్యుకేషన్ లైఫ్ లో
ఒక మంచి ర్యాంక్ సంపాదించి ఒక మంచి గ్రేట్ స్టూడెంట్ గా పేరు పొందాలి, ఐడెంటిటీ తెచ్చుకోవాలి, ఒక మంచి జాబ్ కి నేను క్వాలిఫై అవ్వాలి, ఒక పెద్ద బిజినెస్ లో నేను మంచి ఒక లీడర్ గా క్వాలిఫై అవ్వాలంటే మనం ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది. ఏదో ఎగ్జామ్స్ ముందు 3 నెలలు చదివేసి మొత్తం మానేసి మళ్ళీ ఏదో మొదలెడతాను, లేదంటే ఒక రోజంతా చదువుతాను 3 రోజులు మానేస్తానంటే సక్సెస్ కాము, చదువు ర్యాంక్ రాదు. ఎందుకంటే అలా చదివిన ఎగ్జామ్లు రాసేటప్పుడు మనకు అన్ని డౌట్లు వస్తాయి, మతి మార్పు వస్తుంది, రాయలేం. అది చదువుకున్న వాళ్ళందరూ తెలిసి ఆ విషయం. ఎప్పుడు మనం ఈజీగా సక్సెస్ అవుతాము, మనం చదువుకునే చదువులో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతామంటే ప్రతిరోజు ఎగ్జామ్ ఉన్నా లేకున్నా, టెస్ట్లు ఉన్నా లేకున్నా, ప్రతిరోజు మనం రోజుకి మినిమం 3 hours 4 hours 5 hours మనకున్న టార్గెట్ కి అనుగుణంగా మనం ఎంత మార్క్స్ తీసుకోవాలి, ఎంత పర్సెంట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాము అనే దాని మీద ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన టైం ఇచ్చేసి మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. చదువుతాము, చదివింది మళ్ళీ రివిజన్ చేయాలి, అవసరం మీద రాస్తాం, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన ఎగ్జామ్ లో ఈజీగా రాయగలుగుతున్నాం. ఓన్లీ చదివేసి క్లాసులు వినేసి ఎగ్జామ్ లో రాద్దామంటే రాయలేం. కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా సక్సెస్ పొందాలంటే స్థిరంగా మనము పని చేయవలసి ఉంటుంది. అది ఎడ్యుకేషన్ లైఫ్ కానీ, అలాగే ఒక జాబ్ కానీ, ఒక బిజినెస్ లో కానీ, ఒక మంచి ఎంప్లాయ్ అవ్వాలన్నా, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, నువ్వు బిజినెస్ లో ఒక సక్సెస్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ కన్సిస్టెన్సీగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎంప్లాయీగా ప్రతిరోజు అంటే ఇర్రెగ్యులర్ అటెండెన్స్ లేకోకుండా వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డైలీ డ్యూటీకి వెళ్ళాలి. నువ్వు ఒక బెస్ట్ ఎంప్లాయీగా గుర్తించబడాలంటే ఎవ్రీడే షుడ్ అటెండ్ టు డ్యూటీ, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎమర్జెన్సీ ఉందా బిఫోర్ ఇంటిమేషన్ చేసి లీవ్ పెట్టుకోవాలి. 2 ఇర్రెగ్యులర్, దాంతోపాటు డిసిప్లిన్, టైం టు టైం ఫాలో అవ్వాలి. 9 గంటల డ్యూటీ అయితే డైలీ నేను వెళ్తున్నా కదా, 10 గంటలకు వెళ్తా, 11 గంటలకు వెళ్తానంటే నువ్వు ఎంత 11 గంటలకు వెళ్ళి 5 గంటల లోపు అందరికంటే బాగా పనిచేసినా నీ డిసిప్లిన్ అనేది నీ పర్ఫార్మెన్స్ కి డిస్కరేజ్ బాగా బ్యాడ్ అవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కడ జాబ్ లో ఎలా చేయాలంటే టైం టు టైం కానీ, ఎవ్రీడే కానీ, అక్కడ మేనేజర్ తో రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో కానీ, లేదంటే మేనేజర్ ఉన్నప్పుడు వర్క్ బాగా చేస్తూ నటించడం, మేనేజర్ లేకపోతే అంటే స్థిరత్వం ఉండాలి. అక్కడ బిహేవియర్ ఎలా అంటే ఒక మేనేజర్ ఉన్నా లేనప్పుడు కూడా మనం పని చేసే విధానం ఒక విధంగా ఉందంటే మనం ఎక్కడ పని చేయడం మనకు వచ్చే రిజల్ట్స్ మనకు వస్తాయి, పర్ఫార్మెన్స్ వస్తుంది, మార్క్స్ ఉంటాయి, దాని తగ్గట్టుగా మన ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఉంటాయి. అది ఎంప్లాయీగా. మళ్ళీ బిజినెస్ లో ఈరోజు ఎలా చేయాలి అంటే మనం ఖచ్చితంగా దాంట్లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఈరోజు అప్లైనర్ ఏదో వచ్చి చెప్తే అప్లైనర్ ఇంటిపడి ఫోన్ చేస్తే 4 రోజులు చేయడం, తర్వాత ఏదో చిన్న ప్రాబ్లం లాగానే వదిలేసి పక్కన పెట్టేసి మళ్ళీ మన ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవడం. మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత చేస్తా ఉంటారు చాలా మంది. ఇప్పుడు మేము చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నామండి, ప్రాబ్లం అయిపోయిన తర్వాత వెస్టేజ్ చూస్తాం. ఐడియా వేసుకున్నట్టు ఇప్పుడు కాదంటే మేము రేపు 10 రోజుల తర్వాత ఊరు వెళ్ళేది ఉంది, ఊరు వెళ్ళొచ్చిన తర్వాత వేసుకుంటాం అనుకుంటారు. చూడండి, 10 days తర్వాత ఊరు వెళ్ళేది ఇప్పుడు ఎందుకు కాకపోతే ఇప్పుడు ఐడియా వేసుకుని 10 రోజులు పని చేసుకోవచ్చు కదా. ఈవెన్ దీంట్లో ఊరు వెళ్ళినా సరే అక్కడ వెళ్ళి చిన్నగా వర్క్ చేసుకునేది ఏమంటే నేర్చుకుని అక్కడ కూడా పని చేసుకుంటే సక్సెస్ అవుతాం. అంటే కొన్ని ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తో కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక, మనం చేసే పనిలో కన్సిస్టెన్సీ లేక, ఈ రోజు మనం చేసే డ్యూటీలో కూడా రెస్పాన్సిబిలిటీ ప్రాపర్ గా లేక, చేసే బిజినెస్ లో కూడా సిన్సియారిటీ లేక క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయక ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు వెస్టేజ్ లో మనము ఎంత వరకు కన్సిస్టెన్సీగా పనిచేస్తున్నాం. డైలీ వర్కింగ్ అవర్స్ ఎంత 24 hours. డైలీ మన వర్క్స్ కి ఎంత టైం మనం ఇవ్వగలుగుతున్నాం, ఎంత టైం లీడ్ ఉంటుంది పెట్టుకోండి. మీ పర్సనల్ టైం ఫస్ట్ ఇచ్చేసేయండి. 8 hours జాబ్, 2 hours జర్నీ, 2 hours పర్సనల్ యాక్టివిటీస్, 2 hours ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఈవెన్ 20 hours నువ్వు తీసుకున్నా ఎవ్రీడే నువ్వు 4 hours కనుక ప్రతి రోజు ఈ 4 hours లో డైలీ 1 hour లర్నింగ్, డైలీ 1 hour టీచింగ్, డైలీ 1 hour ఫాలో అప్, డైలీ 1 hour న్యూ పర్సన్ గ్యాదరింగ్ చెయ్యండి. ఈ 4 విషయాలు ఇలా ఫాలో అవ్వండి. ఎందుకు రిజల్ట్ రాదో చూద్దాం. 100% వచ్చేస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక రోజు వీలు కలిపితే 8 hours చేస్తున్నారు, 8 hours అందరికి ఫోన్ చేసేస్తున్నారు. తర్వాత 4 రోజులు మళ్ళీ ఫోన్లు ఉండవు. ఎక్కడ మొదలెట్టి ప్రయాణం చేసాం మళ్ళీ అక్కడికే వదిలించి మొదలెట్టారు. ఈ మనం ఫోన్ చేసినప్పుడు అతను ఏదో చూద్దాం చేద్దామంటాడా, మళ్ళీ వారం రోజుల తర్వాత మనం ఫోన్ చేస్తాం. అదే మన దగ్గర లిస్ట్ ఉంటాయి. లిస్ట్ లేకపోతే మళ్ళీ 20 రోజులు 30 రోజులు అవుతుంది. వారం రోజుల తర్వాత ఫోన్ చేస్తాకే వాళ్ళకి ఎన్నో రకాల నెగిటివ్స్ వచ్చేసి సగం డిమోటివేట్ అయిపోయి ఉంటారు. వాళ్ళని కదిలియడానికి మనకు చాలా టైం పడుతుంది. అంటే మనము
ఎంతసేపు ఎక్కడ మొదలెట్టామో అక్కడే ఉంటాం ఎన్నో రోజులైనా కూడా. పని చెయ్యట్లేదా అంటే చేస్తూనే ఉంటాం. కానీ రిజల్ట్ మాత్రం తీసుకోము. ఎందుకంటే మనం చేసే పనిలో కన్సిస్టెన్సీ లేదు కాబట్టి. మరి ఒక వెస్టేజ్ లో బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఈరోజు అన్ని విషయాల్లోనూ కన్సిస్టెన్సీ ఉంది అంటున్నాం. మరి ఈవెన్ వెస్టేజ్ లో మనము ఈరోజు చూసుకుంటే ఎక్కడెక్కడ మనం కన్సిస్టెన్సీని మనం యూజ్ చేసుకోవాలనేది తెలుసుకొని ప్రతి ఒక్కరు ఈ కన్సిస్టెన్సీని ఫాలో అవ్వండి. 2025లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. చూద్దాం ఏంటనేది. ప్రొడక్ట్ పర్చేజ్ దగ్గర కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రొడక్ట్ పర్చేజ్ దగ్గర కన్సిస్టెన్సీ. ఎందుకంటే నువ్వు ఈ బిజినెస్ లో స్థిరంగా వర్క్ చేస్తున్నావు అని చెప్పడానికి చిహ్నం ఏంటంటే ఎవ్రీ మంత్ ప్రొడక్ట్ పర్చేజ్. చాలా మంది ఏం చేస్తారు, 1 నెల 100 పీవి కొంటారు. అవన్నీ మిగిలిపోయినాయని 2 నెలలు కొనరు. 3 నెలలు శుద్ధ అంటారు, 4 నెలలు కొంటారు. మళ్ళీ అక్కడ అవసరమైతే 4,000 కొంటారు. దట్ ఈస్ నాట్ కన్సిస్టెన్సీ. నువ్వు ఈ క్రమము తప్పకుండా ఎవ్రీ మంత్ నీ అప్లైనర్ చెప్పే పని లేకుండా నీకు ఏమి అవసరమో జస్ట్ 30 పీవి నువ్వు ప్రతి నెల కొనుక్కో. దాని ప్రభావం నీ బిజినెస్ మీద చాలా బాగుంటుంది. నీ అప్లైనరు నీకు ఇచ్చే విలువ చాలా బాగా నీకు విలువ మారిపోతుంది. నీ డౌన్ లైనర్కి నువ్వు ఒక ఆదర్శం అవుతావు. ఎవ్రీ మంత్ ఫస్ట్ ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలి, మినిమం 30 పీవి. దీంట్లో మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఉంది ఆల్రెడీ. క్రమము తప్పకుండా 4 నెలలు ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకుంటే 5 నెలలు కంపెనీ కొన్ని ప్రోడక్ట్లు ఫ్రీ ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే నువ్వు ఒక డిసిప్లిన్ కి అలవాటు పడాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఒక డిసిప్లిన్. ప్రొడక్ట్ ఎవ్రీ మంత్ నువ్వు 14లో పర్చేజ్ చేసుకోవడం ఎందుకు పెట్టాడు? 14 తర్వాత కొంటే నేను ఇవ్వనని. నువ్వు ఒక డిసిప్లిన్ కి ఇన్ టైం సిస్టమ్ కి అలవాటు పడడానికి నీకు ఒక ఆఫర్ పెట్టాడు. నువ్వు ఇలా చేసుకుంటే నీకు ఒక బెనిఫిట్ ఇస్తానని. ఆ బెనిఫిట్ కోసమైనా ఫస్ట్ నువ్వు కొద్ది రోజులు నువ్వు ఫాలో అవుతే దానికి ఆ సిస్టమ్ నువ్వు అలవాటు పడతావు. ఈ రోజు దీక్షలో మనకు చాలా ఉంటారు. అమ్మవారి దీక్ష కావచ్చు, లేదంటే అయ్యప్ప సమ్మాల దీక్ష కావచ్చు, లేదా ఇంకో దాంట్లో ఇట్లా రకరకాలు చేస్తా ఉంటారు. ఓకేనా? అంటే ఎందుకు అది పెడుతున్నారంటే ఒక 21 రోజు అంటే అర్ధ మండలం అంటాం, 41 రోజు అంటే మండలం అంటాం. ఈ మినిమం 41 డేస్ ఎవరైతే కొన్ని హ్యాబిట్లు అలవాటు చేసుకుంటారో తర్వాత అంటే కొన్ని సిస్టమ్ కి ఒక డిసిప్లిన్ గా పని చేస్తామో దాని తర్వాత 40 రోజులు మనం వర్క్ చేస్తే అది హ్యాబిట్ గా మారుతుందంట. ఇంక తర్వాత ఇప్పుడు ఎవ్రీడే 5 గంటలకు నువ్వు అలారం పెట్టుకొని ఒక 40 రోజులు లేస్తే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఎవ్రీడే 5 గంటలు వేస్తే ఖచ్చితంగా నువ్వు 41 రోజు నువ్వు అలారం అవసరం లేదు. నీ మైండ్ నీకు ఆ టైంకి నీకు మెలకు వచ్చేస్తుంది. ఒక సిగరెట్ తాగే వ్యక్తి ఒక 40 రోజులు సిగరెట్ తాగడం మానేస్తే, ఒక మాలలో దీక్షలో ఉన్న కారణంగా నువ్వు సిగరెట్ మందు ఏదో మానేస్తే ఆ తర్వాత నువ్వు అది మానేయడానికి నీలో స్ట్రెంత్ పెరిగింది, తట్టుకునే శక్తి పెరిగింది. నువ్వు ఆటోమేటిక్ గా ఆ హ్యాబిట్ ని వదిలేసుకోవచ్చు. గుడ్ హ్యాబిట్స్ పెంచుకోవచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసుకోవచ్చు. అందుకోసమే ఇటువంటి దీక్షలు పెట్టారు. ఈ రోజు వెస్టేజ్ లో కూడా కనీసం ఒక 4 నెలలు నువ్వు ప్రొడక్ట్ వాడితే ఆ ప్రొడక్ట్ లో రిజల్ట్ నువ్వు చూస్తావు. ఆ తర్వాత ఈ వెస్టేజ్ నీకు ప్రొడక్ట్ నచ్చుతుంది, బిజినెస్ చేస్తావని ఈ ప్రొడక్ట్ ని అలవాటు చేయడానికి ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. 60 పీవీ కొంటే మనకు 1,250 రూపాయలు ఓచర్ వస్తుంది. 100 పీవీ కొంటే మనకి 2,515 రూపాయలు ఓచర్ వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే ఈ కన్సిస్టెన్సీని ఉపయోగించుకుంటే నీకు ఏంటి బెనిఫిట్ అంటే మినిమైజ్ ది ప్రొడక్ట్ కాస్ట్. ప్రొడక్ట్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే కన్సిస్టెన్సీ లేకుండా నువ్వు ప్రొడక్ట్ కొనుక్కుంటే ఎంఆర్పి మీద 30% డిస్కౌంట్ వస్తుంది. కన్సిస్టెన్సీని వాడుకుంటే 40 to 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే కాస్ట్ తగ్గినట్టే కదా. ఇక్కడ రెగ్యులర్ గా వాడడం వల్ల నీకు ప్రొడక్ట్ రెగ్యులర్ గా నువ్వు కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రొడక్ట్ కాస్ట్ తగ్గించుకోవచ్చు కన్సిస్టెన్సీ ఆఫర్ ఉపయోగించుకుంటే. మరి ప్రొడక్ట్ ని కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తే ఏంటి బెనిఫిట్? ఎందుకంటే ఈరోజు చాలా మంది ప్రొడక్ట్ లో ఈ క్యాప్సూల్ తెచ్చుకుంటున్నాం. ఎందుకు మన కంపెనీ బయట మాదిరి ఒక 10 క్యాప్సూల్స్ ఒక షీట్ మాదిరి ఇవ్వలేదు? ఒక బాటిల్ ఇచ్చేసి అందులో 90 క్యాప్సూల్స్ 60 క్యాప్సూల్స్ ఎందుకు ఇచ్చిందంటే ఆ ప్రొడక్ట్ నువ్వు